కలర్ కరెక్షన్. ఈ లెసన్ లో కలర్ కరెక్షన్ గురించి తెలుసుకుందాం. కలర్ బ్యాలెన్స్, హ్యూ సాచురేషన్ మొదలైన ఆప్షన్స్ కలర్ ను కరెక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. ముందుగా కలర్ బ్యాలెన్స్ గురించి తెలుసుకుందాం. కలర్ బ్యాలెన్స్ కాంప్లిమెంటరీ కలర్స్ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుంది. కలర్ బ్యాలెన్స్ ను ఓపెన్ చేయడానికి ఇమేజ్ మెన్యూలోని అడ్జస్ట్మెంట్స్ లో గల కలర్ బ్యాలెన్స్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇందులో సియాన్ టు రెడ్, మెజంతా టు గ్రీన్, ఎల్లో టు బ్లూ స్లైడర్స్ ఉంటాయి. మన ఇమేజ్ లో సియాన్ క్యాస్ట్ గనుక ఎక్కువగా ఉన్నట్లయితే స్లైడర్ ను రెడ్ వైపుకు జరపాలి. అదేవిధంగా గ్రీన్ క్యాస్ట్ గనుక ఎక్కువైనట్లయితే స్లైడర్ ను మెజంతా వైపు జరపాలి. ఈ విధంగా కలర్ బ్యాలెన్స్ ను ఉపయోగించి కలర్ కాస్ట్ ను సరిచేయవచ్చు. ఇమేజ్ లో ఏదైనా ఒక కలర్ ను వేరొక కలర్ తో రీప్లేస్ చేయడానికి రీప్లేస్ కలర్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. ముందుగా అడ్జస్ట్మెంట్ లోని రీప్లేస్ కలర్ ఆప్షన్ ను ఓపెన్ చేసి అందులో ఇమేజ్ ను సెలెక్ట్ చేసి తరువాత కలర్ పికర్ సహాయంతో ఇమేజ్ లో ఏ కలర్ నైతే మార్చాలనుకుంటున్నామో ఆ కలర్ ను సెలెక్ట్ చేయాలి. రిజల్ట్ అని ఉన్న చోట మనకు నచ్చిన కలర్ ను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు రిజల్ట్ లో ఉన్న కలర్ తో ముందు ఉన్న కలర్ రీప్లేస్ అవడాన్ని గమనించవచ్చు. సెలెక్టివ్ కలర్ ఆప్షన్ ద్వారా కూడా ఇమేజ్ లోని ఏదో ఒక కలర్ ను సెలెక్ట్ చేసి దానిని వేరొక కలర్ తో రీప్లేస్ చేయవచ్చు. ఏదైనా ఇమేజ్ యొక్క షేడ్ లేదా ఇమేజ్ లో ఎంచుకున్న భాగం యొక్క కలర్ షేడ్ ను మార్చడానికి హ్యూ సాచురేషన్ ఆప్షన్ ని ఉపయోగించవచ్చు. హ్యూలోని స్లైడర్ ను జరపడం ద్వారా కలర్ షేడ్ ను మార్చవచ్చు. సాచురేషన్ స్లైడర్ ను మూవ్ చేయడం ద్వారా కలర్ పర్సంటేజ్ ని అడ్జస్ట్ చేయవచ్చు. టూల్ బార్ లో కల కలర్ రీప్లేస్మెంట్ టూల్ ను ఉపయోగించి కూడా కలర్ ను రీప్లేస్ చేయవచ్చు. కలర్ రీప్లేస్మెంట్ బ్రష్ ను సెలెక్ట్ చేసుకుని ఏ కలర్ లోనైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్ ను సెలెక్ట్ చేయాలి. తరువాత నేరుగా ఇమేజ్ లో ఏ భాగంలో కలర్ ని రీప్లేస్ చేయాలో అక్కడ అప్లై చేయాలి.